ఆర్టీసీ రిజర్వేషన్ కేంద్రాలను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన తమకు లేదని సంస్థ ఎండీ మాలకొండయ్య స్పష్టం చేశారు. సంస్థకు లాభాలు తెచ్చే క్రమంలో ఇప్పటికే అవుట్సోర్సింగ్ చేసిన కొన్ని కేంద్రాలను మాత్రమే అభిబస్కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల మాత్రమే అభిబస్కు ఇస్తున్నామని చెప్పారు. ఈ నిర్ణయం కూడా ఇప్పటిది కాదని 6 నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తారంటూ కార్మిక సంఘాలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. మనం ముందు ఆయన ఏమన్నాడంటే నేను ఏజెంట్స్ పెట్టుకుంటాను, మీకు బిజినెస్ తెప్పిస్తాను అన్నాడు. సో ఎక్కడైతే తక్కువ ఉన్నాయో మనకి అంటే తక్కువ ఓపీఆర్ఎస్ వస్తున్నాయి, అందుకని ఆయనకి ఏజెంట్స్ మార్కెటింగ్ పెట్టి నెట్వర్క్ ఆయనకు ఉందన్నట్లు. సో అవి మేము ఇద్దామని చెప్పి టెంటేటివ్గా ఇన్ ప్రిన్సిపల్ డిసైడ్ అయినాం. ఇంతవరకు ఎవరికి ఆయనకి ఇచ్చింది ఏం లేదు, వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీథింగ్. సో అదేమిటంటే ఎక్కడైతే మనకు కొన్ని అవుట్ సోర్స్ ఉన్నాయంటే తక్కువ ఉన్నాయన్నట్టు ముందు అవి ట్రై చేద్దాము, నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే దెన్ వీ విల్ సీ అని చెప్పాము. దానికంత ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు పోతాయండి? వాళ్ళు అవుట్ సోర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు పోవు కదండి. 2-3 ఉంటారు అవుట్ సోర్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చీరాల లేకపోతే ఒంగోలు ఎక్కడ అనిపిస్తే 2-3 ఉంటారు అక్కడ. వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు పోతాయి? కార్మికులు రెగ్యులర్ వాళ్ళకి ఎందుకు పోతాయి? అది కరెక్ట్ కాదు అది. సో అవుట్ సోర్స్ వాళ్ళు చెప్పింది కరెక్టా కాదు మనం టెస్ట్ చేయకుండా మనం ఎట్లా ప్రతి బిజినెస్ ఆపర్చునిటీ మనం పోగొట్టుకోలేం కదా. ఒక పక్కన సంస్థ నష్టాల్లో ఉన్నది, ఆ లాభం ఏదో చేర్చాలంటే మనం ఓఆర్ పెంచాలంటారు. ఓఆర్ పెంచాలని అతనికి ఏజెంట్స్ ఉన్నారు. ప్రతి జిల్లా ప్రతి ఊళ్ళో నేను ఏజెంట్ పెట్టుకుంటాను సార్, నేను చేయిస్తాను అంటున్నాడు. సో ఒకటే 2 ఇది చూద్దాము, తప్పు ఏమిటది? అంటే ఇప్పుడు అన్ని పనులు మనం చేయలేం కదండి. ఇప్పుడు కండక్టర్ డ్రైవరు సాఫ్ట్వేర్ చేయలేరు కదండి.